హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకున్నా. అర్ధరాత్రి అసలు హరీష్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత నాకు సార్ టాటా బాయ్ బాయ్, నాకు సార్కి టాటా బాయ్ బాయ్ చెప్పిన తర్వాత ఏమేమి మాట్లాడుకున్నారు, ఎట్లా జరిగిందో కూడా మాట్లాడుకున్నాం. నాకు సార్కి బాయ్ చెప్పిన తర్వాత ఎవరెవరు హరీష్ గారు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటారు, ఏమేమి మాట్లాడుకుంటారు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇమాన్యుయల్ శ్రీజ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారు. శ్రీజ, నువ్వు అదేంటి ఇమాన్యుయల్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు ఆయన నీ గురించి మాట్లాడుతుంటే? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఆయన నా గురించి మాట్లాడతానని. కానీ ఆయన ఫస్ట్ వీక్లో మాట్లాడినదే ఫస్ట్ వీక్లో అయితే పెట్టుకున్నాడు, అందుకోసమే అలా మాట్లాడిండు. ఓకే, మాట్లాడుకోకు, నాకేం లేదులే అని అంటారు. తర్వాత రాము ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారు. ఈ వర్కుల గురించి మాట్లాడుతున్నారు అన్న తర్వాత సంజన గారిని టెన్నిస్ రూమ్స్కి వెళ్ళిపోమని చెప్పాను అని చెప్తారు. ఎవరి బాధ్యతలు వాళ్ళు వర్కుల గురించి చెప్తారు. సంజనకు ల్యాండర్ డే బై డే అంటే మొత్తం ఉరవడానికి డే బై డే ఇచ్చారు. తర్వాత సంజన గారికి డే బై డే ఇచ్చారు. ఇది అయిపోయింది. తర్వాత కళ్యాణ్ తనుజ ఇలానే మాట్లాడుకుంటూ కూర్చుంటారు వాళ్ళిద్దరు. మళ్ళీ కళ్యాణ్ స్టార్ట్ చేసిండు. కళ్యాణ్ ఈ పులివర యాంగిల్ కాకుండా గేమ్స్ ఆడితే బాగుంటుంది, ఎందుకు ఈ కళ్యాణ్ ఇలా చేస్తుండో నాకు అయితే అసలు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత ఈవిడ కళ్యాణ్ వాష్రూము ఈమె ఎవరికి తనుజకిస్తే నాకు కళ్యాణ్ పెట్టండి, కళ్యాణ్ పెడతా అంటే ఇంకా అక్కడి నుంచి కళ్యాణ్ నుంచి కూడా వస్తుంది, తనుజ నుంచి కూడా ఆ స్టఫ్ వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరికి ఇంకా నచ్చింది అనుకోండి, ఇంకా ఏం చేస్తాం, ఓకే అంతకు మించి ఏం లేదు. తర్వాత ఎక్కువ శాతం కళ్యాణ్ ఎక్కువ ఆమె మాట్లాడాలి అట్లా అనుకుంటుండ్రు. తర్వాత తనుజ కూడా మాట్లాడాలి అని అనుకుంటుండగా అది కామన్, అది అయిపోయింది. తర్వాత డెమాన్ తనుజ మాట్లాడుకుంటారు. అతను వెళ్ళిపోతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అవును, నేను కూడా ఎక్స్పెక్ట్ అయ్యి 3 days నుంచి కళ్యాణ్ చెప్తుండు మంచి చూసుకొని నేను వెళ్ళిపోతా అని అంటుండు. అని నాకైతే అస్సలు అనిపించలే. మిస్ యూ హరీష్ గారు, మిస్ యూ అని అంటుంది. తర్వాత నిజంగా అసలు ఓనర్గా ఉండింటే ఇంకా ఇక్కడ మంచిగా కొంచెం కనెక్ట్ అయ్యి మంచిగా మాట్లాడుతాడు, మంచిగా ఉంటాడు. అందుకోసం నేను ఇక్కడ వేసినాము ఆయనని, అందరితో కలిసిపోతాడేమో అనుకొని అట్లా వేసినాము, కానీ వెళ్ళిపోతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలే అని అంటారు. నిజంగా కానీ ఇంట్లో అందరికీ ఏంటంటే, అరే హరీష్ గారు వెళ్ళిపోయారు, ఫ్లోరా ఎందుకు వెళ్ళిపోతలేదు అని ఒక డౌట్తోనే అట్లా ఉన్నారని నాకు అనిపించింది. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే కరెక్ట్ నిజంగా హరీష్ గారు ఎలిమినేషన్ ఎవరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత భరణి ఇమాన్యుయల్ డిమాండ్ అని మాట్లాడదు. ఆయనకు ఫస్ట్ నుంచే నా మీద గడ్జ్ ఉంది అనుకున్నా, నేను గడ్జ్ ఉంది, ఆయన నా ఫేస్ మాస్క్ ఉందని ఫేస్ పెడతాడని కూడా నాకు తెలుసు, 100% నేను చెప్తున్నా అని అంటాడు. అదైతే అంతే. డే 1 నుంచి ఆయన నా మీద ఫోకస్ చేసే బదులు గేమ్ మీద ఫోకస్ చేసి ఇంకా ఉంటుండే అని అంటారు. హరీష్ గారు, మిమ్మల్ని మీ పైన మీరు గేమ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, నేను చెప్దామని అనుకున్నాను, నాకు అసలు అది కరెక్ట్. రీతు సపోర్ట్ చేసింది తనుజ, కరెక్టే కదా అంటే రీతుకు ఆడ రాము రీతుకు సపోర్ట్ చేయాలని తనుజ నా మీద గొడవ పెట్టుకున్నదిరా. కానీ నేను ఆడ రీతు తనుజ ఉంటే మా పక్క నేను తనుజకే సపోర్ట్ చేస్తాగా, అలాంటి ఒక ఉందిగా, నేను రీతుకు ఎందుకు సపోర్ట్ చేస్తా అని మాట్లాడుకుంటారు. ఎవరు కళ్యాణ్ భరణి గారు ఇద్దరు మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ కూడా మనం 10 వారాలు ఉన్న తర్వాత కూడా ఇలానే వెరీ హ్యాపీ అని అనుకుంటారు. గోల్డ్ వస్తే కూడా. కానీ భరణి ఇమాన్యుయల్ వీళ్ళు మీ అమ్మకి చెప్పు అయ్యా జరా దొంగతనాలు అవన్నీ తగ్గించంటే లేదన్నా నేను చెప్పేశాను, సీరియస్ చెప్పేశాను, అమ్మ బాగుండదు ఇట్లాంటివి చేయకు, ఇంకా విడిచిపెట్టేసే దాని గురించి అని చెప్పేశాను అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత డిమాండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, నా ఫోటో పెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని ఉద్దేశంలో అంటే అతను కోపంతోనే ఉంటాడు కానీ చాలా మంచి మనిషి అని డిమాండ్ చెప్తుంటాడు. చాలా మంచి అతను కానీ కోపం ఎక్కువ, అంతే తప్ప చాలా మంచి. 2-3 సార్లు కూడా నాకు చెప్పాడు, మిస్ అవుతున్నా అంటారు. ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్లో పెట్టుకున్నది అదే అంటారు. కానీ ఇమాన్యుయల్కి ఏదో ఒక డౌట్, అన్న నేను నటిస్తున్నానా ఇదా అని మళ్ళీ పోయి ఎవరితోనో సుమనతో చెప్తారు. లేదు నువ్వు ఇలానే బాగున్నావు, నిజం ఇలానే బాగున్నావు, అతను ఏదో అనుకున్నలే, నువ్వు అట్లనే రియల్ ఇలానే బాగున్నావు అంటారు. భరణి గారు వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటారు. ఆయనకు ఫస్ట్ అన్న అలాగా అనిపించిన, ఆయన ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళు తూర్చాను అది ఇదని ఫస్ట్లో ఉంటుంది కదా, ఫస్ట్ ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళు తూర్చుకున్నాను అది ఇదని మాట్లాడతారు. తర్వాత ఫస్ట్ 2 weeks నాతోనే మంచిగా ఉన్నాడు, ఇప్పుడు నన్ను ఇట్లా అంటాడు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే ఆ రోజు అని అంటే ఏమైనా సార్ నేను ఇలానే ఉంటే బాగుంటుంది అంటే వారు ఏదో అట్లా అనుకునేలే అంటారు. వారం ఫిజికల్ నామినేషన్ ఎలా అవుతాయేమో
ఈ వారం అందరినీ ఫిజికల్ టాస్క్ రామంటాడు, అందరు ఫిజికల్ టాస్క్ చేసి బాడీ మొత్తం ఊపేశాడు. ఇప్పుడు నెక్స్ట్ వారం మాత్రం మెంటల్ టాస్క్లు పెడతాడేమన్నా అని అంటారు. హరీష్ మీద నాకు ఏం కోపం లేదు, కానీ ఏమో కొన్ని విషయాల్లో ఆయన అప్పుడు పట్టించుకొని అలా ఉన్నాడు అని అంటుండే అనేది నాకైతే అసలు కరెక్ట్ అనిపించలేదు. రియల్ హరీష్ గారి మీద కోపం 100% ఉంది వీళ్ళకు, అది తెలిసిందే, కానీ కోపం లేదని వీళ్ళు చెప్తున్నారు. అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత వీళ్ళందరూ వెళ్తుంటారు. తర్వాత శ్రీజ మాట్లాడుతుంది. హరీష్ గారు బెడ్ చూసుకుంటా, అబ్బా హరీష్ గారు మిస్ యూ, బెడ్ చూసుకుంటే ఇలానే చూసుకుంటూ ఉండేవాడు హరీష్ గారు, మిస్ అవుతున్నా హరీష్ గారిని అని అంటుంది. అది భలే అనిపిస్తుంది. డెమాన్ని శ్రీజ అంటే, అరే నువ్వు చాలా సెల్ఫిష్ రా, ఒక్క ముద్ద పెట్టురా, అరే తినలేకపోతున్నా ఒక్క ముద్ద పెట్టురా అంటే, నేను పెట్టను అని అంటే నేను అప్పుడు చాలా హర్ట్ అయిపోయినా. అంటే అరే నీ సెల్ఫిష్ అంటే ఈ ఇంట్లో ఉన్నంతకాలం నీ కాళ్ళగడ పడి ఉంటారా నాన్న, నువ్వు సెల్ఫిష్ అని అంటున్నావు కదా అని మాట్లాడుతుంది. అది నాకు కరెక్ట్ అనిపించలేదు, రియల్ కరెక్ట్ అనిపించలేదు. తర్వాత సెల్ఫిష్ అంటే అలా ఉంటానంటే, ప్రతి తప్పని అనుకోకరా, నువ్వేంద్రా అలా అనుకుంటున్నావు అంటే, ఆ పిల్ల తప్పలేదు, ఆ పిల్ల అంటే రీతు గురించి మాట్లాడుతుంటుంది కళ్యాణ్తో. ఆ పిల్ల తప్పలేదురా, ఈడే ఇంకా లాయర్లాగా, అరే శ్రీ గురించి చెప్పు, శ్రీ గురించి చెప్పు అంటే, అందుకే నేను లాయర్లాగా అన్న, అందుకే నేను అలా మాట్లాడినారా కళ్యాణ్ అని అంటుంది. అది సూపర్ అనిపిస్తుంది. కళ్యాణ్ తనుజ ఒకరొకరి పక్కన కూర్చొని చేతిలోనే చేసి అట్లా ఉంటుంది వాళ్ళిద్దరు, అలా ఇద్దరు ఒకరు కూర్చొని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటుంటే, ఇంకా ఈమెయిల్ అందరిని నవ్వుపిస్తుంటే వాళ్ళు నవ్వుతారు, మీరేది నవ్వుతారు, మీరు మాట్లాడుకున్నారు, మీరు మాట్లాడుకోనని ఈమెయిల్ అంటుంటాడు. అది భలే అనిపిస్తుంది. డిమాండ్ రీతి ఇంట్లో వాష్రూమ్ ముందర మాట్లాడుకొని, అరే నేను వెళ్ళిపోతాను, నాకు భయం, నేను వెళ్ళిపోతే బాధపడతాను, అరే నువ్వు వెళ్ళిపోతే పక్క బాధపడుతుంటారా అంటే, మళ్ళీ నేను వెళ్ళిపోయినట్టు, నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎమోషనల్ ఫుల్ అని నాకు తెలుసురా, నువ్వు వెళ్ళిపోతే ఇంకా ఏడుస్తావు, చాలా ఏడుస్తావు మరా నిజంగా అని అంటారు. అది హైలైట్ అనిపించింది. ఎలిమెంట్ తర్వాత రీతి చాలా ఏడుస్తావని నాకు తెలుసురా అంటే, దివ్య కళ్యాణ్ శ్రీజ ఇద్దరు మన నామినేషన్లో ఎలా ఉంటాయేమో అని అనుకుంటే, సరే నామినేషన్లో ఫ్లోరా గారు, అదే అందరూ ఫ్లోరా గారు మన ఓట్లు వేస్తారు, కానీ ఫ్లోరా గారు ఒకసారి నామినేషన్లో లేదు, డైరెక్ట్ నామినేషన్ వాళ్ళు ఆమె సంజన గురించి ఎగ్గు గురించి తీయొద్దని చెప్పారు. ఎగ్గు గురించి తీయొద్దని చెప్తే ఎగ్గు గురించి ఇంకేం మాట్లాడతారా, ఇంక ఎగ్గు గురించి తీయొద్దని చెప్తే ఇంకా అలానే ఉంటుంది మరా, ఏమో చూద్దాం రా అని అంటారు. తర్వాత అందరి గురించి ఇంక ఇట్లనే ఉంటుంది. శ్రీజ ఏమరా వాళ్ళు కలిసి వచ్చి మనం నామినేషన్ చేస్తారు, ఈసారి ఏమున్నాయి రా నామినేషన్స్ కూడా ఏమున్నాయి చెప్పంటారు. తర్వాత ఇమాన్యుయల్, సంజన, శ్రీజ, తనుజ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. నాకు అర్థం కాలేదు అస్సలు అతను ఎలిమినేషన్ కావడం, అసలు అంతా తనుజ రామ్ బట్టలు విండేటుండే అది అంటారు. రామ్ చెప్తారు దొంగతనాలు ఫ్లోరా గారు చేస్తే వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేయకండి ప్లీజ్ అంటే, లేదు అస్సలు సపోర్ట్ ఏం చేయము, అసలు ఏం లేదు అని అంటారు. అది భలే అనిపిస్తుంది. తర్వాత ఫుడ్ తినేది దాని గురించి ఆ విషయం మాట్లాడతారు. నానే షాక్ అయిపోయినా, ఏంద్ర బాబు ఇలా మాట్లాడుతుంటారు అని అంటారు. డెమాన్ భరణి హరీష్ గారి గురించి మాట్లాడుతుంటారు. అతను నా మీద చాలా గడ్జ్ పెట్టుకున్నారు అంట. శ్రీజ హరీష్ గారు బెడ్ గురించి చెప్పాను కదా, శ్రీజ కళ్యాణ్ వీళ్ళు దివ్య ఏమని అన్నారు కదా, ఎలా ఏడిసిందిరా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా, నాకు ఏమైనా అసలు నాకు ఏడిపోరాదు అని అన్న, దివ్య ఏంద్రా ఎలా చేసింది అని అనిపించింది అంటే, ఒక్క అందరు ఏడుస్తారులే అని అంటారు. తర్వాత కళ్యాణ్ అంటారు, అరే బిగ్ బాస్లో చూసినప్పుడు ఎలిమినేషన్ అవుతుంటే ఏంద్రా గింతగానం వేస్తారు, గింతగానం ఎవరు చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి కదా పోయేది, ఎక్కడో పోతున్నట్టు ఎందుకు గంటగానం ఏడుస్తున్నట్టు, ఈ ఇల్లు వేరురా, నిజంగా ఇల్లు వేరు అని అంటారు. తర్వాత కళ్యాణ్ నిజంగా ఓవర్ అనుకుంటే, కానీ నేను కూడా అంట శ్రీజ కూడా అంట, అవునరా నాకు కూడా అర్థమవుతలేదురా, ఈ ఇంట్లో ఫుల్ ఎమోషనల్స్ రా, నేను తనుజతోనే వాళ్ళతోనే, అందుకే నేను మాట్లాడతలేదురా, నన్ను నెగిటివ్ అని మాట్లాడుతుంటారు, నేను ఎలా మాట్లాడతారా వాళ్ళతో, నాకు అసలు మాట్లాడాలనిపిస్తలేదు, ఇల్లు నెగిటివ్ ఎనర్జీ లాగా ఉందిరా అని మాట్లాడుతుంటారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత నెగిటివ్ అనిపిస్తుందిరా నాకు, ఈ ఇల్లే అస్సలు అర్థమవుతలేదురా అని అంటారు. అది నిజంగా బాగా అనిపించింది. తర్వాత ప్రోమో, ఇంకా తర్వాత ఈరోజు బిగ్ బాస్ ప్రోమో గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ ప్రోమో నాకైతే వరస్ట్ అనిపించింది. ఎందుకంటే తనుజ కోసం అందరికీ అన్యాయం చేసారు అని చెప్తున్నాను నేనైతే. నామినేషన్ లిస్ట్ గురించి ప్రోమో చూసారు కదా, ప్రోమో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. లాస్ట్ టాస్క్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు వరస్ట్ అనిపించింది నాకు. వరస్ట్ ఎవరు అనిపించింది అంటే ఇమాన్యుయల్ అని చెప్తా. ఇమాన్యుయల్ ఏంద్ర బాబు ఇంత ఘోరంగా చేస్తారు, అందరికీ నామినేషన్ ప్రాసెస్ అందరికీ ఉంటాయి కదా, ఎందుకు ఇమాన్యుయల్ బ్రో ఎలా చేస్తున్నారు అని అనిపించింది నాకు. రియల్ నిజంగా ఇమాన్యుయల్ అట్లా చేస్తున్నా అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమాన్యుయల్తోనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ ఒకరి అంటే ఫస్ట్ బిగ్ బాస్ పిలుస్తారు, ఫస్ట్ బిగ్ బాస్ పిలిచి అందరినీ నామినేషన్ గురించి
మాట్లాడిన వెంటనే వీళ్ళందరినీ పంపించాలి అని ఆ విషయంగా అనుకుంటారు. ఆ విషయంగా అనుకొని అంటే మీరందరు నామినేషన్ అయిపోయింది వెళ్ళిపోయినట్టు అంటారు. రామ్ పేరు ఒక్కరి పేరు తప్ప అందరి పేర్లు చెప్పి మీదే నామినేషన్ ప్రాసెస్ వెళ్ళిపోయింది అంటే, అరే ఇది రణరంగం అన్నారు కదా, ఇదే కదా రణరంగం అంటే అని చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత వీళ్ళు ఏమంటారు, ఇంకెవరు రణరంగం అని చెప్పారు కదా ఇది అని వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ 1-2 గంటల తర్వాత మ్యాక్సిమం 4-5 hours తర్వాత ఇంకా మాకు పెద్ద బెడ్ ఇస్తారు. పెద్ద బెడ్ ఇచ్చి అందరు కూర్చుంటారు. అందరు కూర్చున్న తర్వాత వీళ్ళందరికీ ఒక టాస్క్ ఇస్తారు. పెద్ద బెడ్ ఇచ్చి అందరు కూర్చుంటారు. అందరు కూర్చున్న తర్వాత ఒక టాస్క్ ఇస్తారు. ఏం టాస్క్, వీళ్ళందరూ కలిసి ఎలిమినేట్ చేయాలి. అంటే అందరినీ నామినేషన్ చేయాలి. ఇమ్యూనిటీ టాస్క్ నామినేషన్ చేయాలంటే అందరూ ఎట్లా ఉంటుందంటే, నాకైతే వరస్ట్ అనిపించింది. ఫస్ట్ భరణి గారు వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఫస్ట్ రీతుని అరే రీతు ప్లీజ్ రా అంటుంటే అప్పుడు సంజన వచ్చి సంజనని తోసేస్తారు. సంజన ఫస్ట్, తర్వాత కళ్యాణ్ రీతు వీళ్ళందరూ కలిసి రీతుని భరణి కళ్యాణ్ కలిసి రీతుని తోసేస్తారు, సంజనని తోసేస్తారు. సుమనన్ననైతే వీళ్ళందరూ నమ్మిన వాళ్ళు, కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ నమ్మిన వాళ్ళు సుమనన్నని తోసేసినప్పుడు అయితే నాకు టూ బ్యాడ్ అనిపించింది. నిజంగా చాలా చాలా బ్యాడ్ అనిపించింది. ఎంతవరకు కరెక్ట్ రా బాబోయ్, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థమవుతుందా, గేమ్ అర్థమవుతుందా నాకు అర్థమవుతలేదు. ఎందుకు ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాము అన్న, నీకు అప్పుడు ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాము కాబట్టి నేను మిమ్మల్ని తోసేస్తున్నామంటే, మళ్ళీ అప్పుడు శ్రీజ ఆమె పేరు ఆమె కూడా ఇచ్చేసారు కదా ఇమ్యూనిటీ టాస్క్, మళ్ళీ ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చినప్పుడు ఆమెను కూడా తోసేస్తే అయిపోతుంది కదా అని నాకు అనిపించింది. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత తనుజని ఎందుకు తోసేస్తలేరో నాకు, తనుజతో ఫ్రెండ్షిప్ బాండ్ కట్ అవుతుందని తోసేస్తలేరా, తనుజ గురించి ఎందుకు అర్థమవుతలేదు. తనుజని అప్పుడు దివ్య అంటుంది, దివ్య ఒక మాట మాట్లాడుతుంది, ఇది దివ్య మాత్రం సూపర్ రివెంజ్ చేస్తున్నారా అని దివ్య అంటుంది. ఏంది నేను ఏం చేశానని నన్ను వేస్తున్నారు, ఎందుకు నన్ను తోసేస్తున్నారు అంటే, ఇమాన్యుయల్ 2 అరెస్ట్ ఎందుకు, తనుజని కూడా ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు కాబట్టి తనుజని కూడా తోచేయచ్చు కదా, తనుజని అయితే అస్సలు తోసేయడు ఇమాన్యుయల్. నాకు అదైతే వెరీ 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 బ్యాడ్. నిజంగా తనుజని తోసేసి ఇంకా బాగుంటుంది కదా గేమ్ అని నాకు అనిపించింది. తనుజని అందరికి ఇమ్యూనిటీ ఫ్రెండ్షిప్ అనేది అప్పుడంటే దివ్య ఎందుకు ఫ్రెండ్షిప్ పోతుందనా, అందుకే కదా మీరు ఆడట్లేదు, అదే కదా అది హైలైట్ మాట్లాడుతుంది తను మీ పేరు దివ్య. నాకు ఆ విషయంలో దివ్య సూపర్ అనిపించింది. శ్రీజ కూడా సూపర్, సూజ సూపర్. భరణి గారు మళ్ళీ మిమ్మల్ని చూసినప్పుడు భరణి గారు వస్తారు, అది మీది గ్రూప్ గేమా అని భరణి గారు అంటారు. ఇమాన్యుయల్ కళ్యాణ్ అయితే పూర వరస్ట్. ఆడ తనుజ అందరూ గుంజి ఇగ్గేస్తున్నారు, మళ్ళీ తనుజ ఆడనే కూర్చుంది పైన బాగా మంచిగా కూర్చున్నది. అదైతే నాకైతే కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ డిమాండ్ని తోసేస్తారు. డిమాండ్ని తోసేసే మనం ముందు డిమాండ్ని కాపాడే ఒకటే శ్రీజ, సారీ ఆమె పేరు తను రీతు చెట్టు పట్టు గుంజేస్తుంటుంది. గుంజిన కూడా వాడు కింద పడిపోయే ముందల భరణి గారు కూడా పడిపోతారు. కానీ ఫ్లోర్ ఏం చేస్తుంది, ఫస్ట్ భరణిని ఎలిమినేట్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ అని చెప్తుంది. లాస్ట్కు రీతు కళ్యాణ్ వీళ్ళందరూ మిగులుతారు. తర్వాత లాస్ట్కు కళ్యాణ్ శ్రీజ తనుజ ఇమాన్యుయల్ వీళ్ళందరి మీద అందరు నామినేషన్ చేస్తారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రోమో అనాలిసిస్ మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఏదో మాట్లాడుకోకండి. తర్వాత లాస్ట్కు వీళ్ళందరూ మాట్లాడతారు. తర్వాత లాస్ట్కు రామ్ అంటే రామ్ తనుజని నామినేషన్ వేసి భరణి గారిని సేవ్ చేస్తారని అంటున్నారు. మళ్ళీ చూడాలి ఎలా ఉంటుందో. ఈ వీడియో కానీ మీకు తనుజని కానీ నామినేషన్ సేఫ్ గేమ్ ఆడింది, ఈ దాంట్లో సేఫ్ గేమ్ ఆడింది ఎవరంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళందరూ. కళ్యాణ్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి సేవ్ చేసుకోవాలని అనుకుంటారు, అది మనకు తెలిసిందే. అది అనిపించింది. మీకేమనిపించింది ఎవరు ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.